తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గినా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలాన్ని దాదాపు పూర్తిగా నింపిన కృష్ణమ్మ నాగార్జున సాగర్ దిశగా పరుగులు పెట్టడంతో సాగర్కు కూడా జలకల వచ్చింది. ఎగువ నుంచి వచ్చిన వరద సాగర్ క్రస్ట్ గేట్లను తాకింది. దీంతో మరో కొద్ది రోజుల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో 4,19,588 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 34,800 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులకు చేరుకుంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం పెరగడంతో డ్యాం 10 క్రస్ట్ గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువన నాగార్జున సాగర్కు వదులుతున్నారు. జూరాల నుంచి 3,21,633 క్యూసెక్కుల, సుంకేసుల నుంచి 1,67,728 క్యూసెక్కులు, మొత్తం 4,89,361 వరద ప్రవాహం వస్తుంది. నిన్న భారీ వరద శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.30 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 206 టీఎంసీలుగా ఉంది.